సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో బెళాదాఖలు భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి ఎంపీ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. వెలిమెల గ్రామం సర్వే నెంబర్ 434లోని మిగులు భూముల్లో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనుల భూములు గిరిజనులకు వెంటనే ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి దొంగ రిపోర్ట్లు తయారు చేసి అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఇచ్చిన సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీగా ఈ స్థానిక ఎంపీగా నేను ఇక్కడికి వాళ్ళ పక్షాన ఉద్యమం చేయడానికి రావడం జరిగింది. మై ముఖ్యంగా 3 డిమాండ్లు. దాదాపు 4 తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇవ్వమంటే 100 కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట, వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట, 1954లో వాళ్ళకి తెలియదట. ఇప్పుడే నిద్రలేసిరు, వాళ్ళు దరఖాస్తు పెట్టిరు, కలెక్టర్లు సాఫీగా వాళ్ళకి సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చిరు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 8వ తారీఖు రోజు, ఇదే సంవత్సరం 8వ తారీఖు రోజు